ఏపీ టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విశాఖలో జరిగింది సిఐఐ సమ్మిట్ కాదని సెటిల్మెంట్ సమ్మిట్ అని ధ్వజమెత్తారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. అవినీతిపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదన్నారు ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు. వారిద్దరి మాటకు మాట ఇప్పుడు చూద్దాం. మొత్తం వచ్చినటువంటి ఈ రోజుకి ఇన్వెస్ట్మెంట్ 100 కోట్లకు కూడా మించి లేదు. కానీ ఈ రోజు ఈ యొక్క విశాఖపట్నం జిల్లాలోనే మొత్తం జరిగినటువంటి భూ కుంభకోణం 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల రూపాయల వరకు ఇంచుమించుగా 1,00,000 ఎకరాలని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి రాజకీయ నాయకులు స్వయాన ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ఆయన కుమారుడు పర్యవేక్షణలో జరిపినటువంటి భూ కుంభకోణం, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రులు, శాసనసభ్యులు అందరితో కూడా కలిపి ఈరోజు పార్ట్నర్షిప్ సమ్మిట్ అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఇది పార్ట్నర్షిప్ సమ్మిట్ కాదు, ఇది సెటిల్మెంట్ సమ్మిట్లు అని అన్నటువంటిది నేను చెప్తా ఉన్నా. దెయ్యాలన్నీ ఒక దగ్గర కూర్చొని వేదాలు నడిస్తే ఎలా ఉంటుంది, ఆ విధంగా ఉంది. నేను ఏమంటానంటే, ఇది మీరు అడిగారంటే ఎప్పుడన్నా ఎంక్వైరీ చేయమని, విశాఖపట్నంలో భూ కుంభకోణం జరుగుతున్నాయి, భూదందాలు జరుగుతున్నాయని చెప్పి ఎప్పుడన్నా మీ నాయకులు ఎవరైనా మాట్లాడారా? మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదండి? 3 నెలల నుంచి పేపర్లు వస్తున్నాయి. నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులే దౌర్జన్యం చేసి ఉంటే, ఆక్రమించి ఉంటే పేర్లతో సహా సర్వే నెంబర్తో సహా మీరు ఇవ్వండి, ఎంక్వైరీ చేస్తాం. అది ఏమి ఇవ్వకుండా ఏదో పునరుజ్జాలను కార్యక్రమం పెట్టుకొని ప్రతిసారి లక్షలాది కోట్లు బిల్లు తీసుకున్నారు. నీరు దోపిడీ చేశారు. నీరు దోపిడీ చేసి అందరినీ దొంగలెట్టాలనుకుంటుంది. ఇవాళ మాట్లాడతాడంటే అతను విశాఖపట్నం స్టీల్ సిటీ కాదట, దొంగల సిటీ అట. అదే నేను మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, విజయసాయి రెడ్డి గారికి కానీ, బొత్స సత్యనారాయణ గారికి కానీ, రఘువీరారెడ్డి గారు కానీ అవినీతి గురించి మాట్లాడే హక్కు ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అసలు రేపు ధర్నా ఎందుకు చేస్తారు మీరు?